లోకము శాశ్వతం అనుకుంటున్నావేమో. ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఏదో ఒక రోజున దీని విడుదలే. ఇది మన శాశ్వతమైన రాజ్యం కాదు. నిజమే, యేసయ్య రాజ్యం ఒకటి ఉంది. అది శాశ్వతమైన రాజ్యము. ఆ రాజ్యము నిన్ను నన్ను వచ్చాలని పరలోకాన్ని విడిచి మనిషిని లోకానికి వచ్చాడైనా. ఒకవేళ నీవు నమ్మగలిగితే, నీ జీవితాన్ని మార్చుకోగలిగితే, ఆయన నిన్ను యేసయ్య ఉన్న స్థలంలో వచ్చాలని ఆశపడుతున్నాడు. నమ్మగలవా? మారు మనసు పొందగలవా? జీవితాన్ని ఎప్పుడు ముగిస్తాడో తెలియదు. ఉన్న క్షణంలోనే యేసుని నిరక్షకుడిగా అంగీకరించగలిగితే దేవుడు నీకు శక్తినిచ్చి నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నా యేసయ్య మాటలు వింటే, నీవు నా యేసయ్య మాటలు వినడానికి ఇష్టపడితే, నా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. Yeah.